సో డిస్క్వాలిఫికేషన్ గురించి పక్కన పెడితే మంచి మిత్రుడు, స్నేహితుడు అండి ఆయన. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కార్పొరేట్లో పైకి రావాలి అని సామాన్యులుగా చిన్న కోరిక ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే ఇంతింతే వటుడింతే అన్నట్టు ఆయన చాలా చిన్నగా ఎంకరేజ్ చేసిన మనిషి ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇంతమంది లీడర్స్ తయారు చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నేనుంటే నా పరిధిలో నా ఇంట్లో నేను కన్విన్స్ చేయలేను, నలుగురిలో నేను కన్విన్స్ చేయలేను, నా ఆఫీస్లో నేను ఎవరిని కన్విన్స్ చేయలేను. అలాంటిది ఇంత పెద్ద ఐ ఫోకస్ మిషన్ అనే ఆర్గనైజేషన్లో ఇంతమంది లీడర్స్ గ్రూమ్ అవుతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ఇన్స్టిట్యూషన్లో అందరూ మెంబర్స్ని మీరు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, నేను అంతే ప్రౌడ్గా చెప్తాను. కానీ అన్ఫార్చునేట్గా నేను మెంబర్ కాదండి, నేను ఎప్పుడూ రాలేదు, నేను ఏం సపోర్ట్ చేయలేదు. మిమ్మల్ని నన్ను ప్యాసివ్ మెంబర్ కింద ట్రీట్ చేయొచ్చు. మీకెంత ప్యాషన్ ఎనర్జీ ఉందో ప్యాసివ్ మెంబర్గా నాకు కూడా అంతే ఉందండి. ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే నేను ఎవరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి రావయ్యా నేను చెప్పనండి. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే, ఈ వైబ్రేషన్ని తట్టుకునే ఎబిలిటీ, కెపాసిటీ ఉంటే వాళ్ళే వస్తారు. ఎవరికైనా టైం కావాలి. ఈ పక్క వీధిలోనే ఉంటారు మా ప్రభాకర్ గారు అని చెప్పి, ఇన్సూరెన్స్లో పనిచేస్తారు, సీనియర్ పర్సన్. ఆయన క్యాజువల్గా చెప్పాను, సార్ మీ ఇంటి దగ్గర సూపర్ సండే అవుతుందండి, మీ ఇంట్లో ఎప్పుడు వైబ్రేషన్ రాలేదా అని. సరే ఇవాళ వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీ అందరూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. నాది నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఏదంతా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే పక్కన నుంచి వింటే దాంట్లో జెన్యూనిటీ ఎంత ఉందో మీరు గేజ్ చేయగలిగితే ఆస్తం అండి. ట్రైన్లో ఇలా కూర్చున్నాను నేను. ఐ వర్క్ ఇన్ చెన్నై అండి. ఐ కమ్ ఎవ్రీ వీకెండ్, పర్హాప్స్ మోర్ దెన్ యూ. ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ మినిట్స్ అండ్ అవర్స్ బికాస్ ఐ హావ్ టు క్యాచ్ మై ట్రైన్ గో బ్యాక్ టు చెన్నై. అలా కూర్చున్నప్పుడు కుర్రాళ్ళు ఎవరు ఐ ఫోకస్ మిషన్ మ్యాగజైన్ తీసుకున్నారండి. తీసుకుని మాట్లాడుతుంటే నేను నా సోకాల్ టెక్నాలజీ మొబైల్స్లోనో దాంట్లో లీనం అయిపోయినా. ఐ ఫోకస్ అనగానే ఒక్కసారి అటువైపు చూశానండి. వాళ్ళు 4 పిల్లలు కుర్రాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకున్నారంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, చప్పట్లు కొట్టడం లేదు, వాళ్ళకి రికగ్నిషన్ కూడా లేదు. వాళ్ళ మనసులో వచ్చిన ఫీలింగ్ అండి. ఇది బహుశా సంవత్సరంన్నర క్రితం జరిగింది చార్మినార్ ఎక్స్ప్రెస్లో. ఎంత మహోన్నతంగా చెప్పుకున్నారంటే అప్పుడు నాకు అనిపించిందండి, బహుశా నా జీవితంలో కూడా పాజిటివ్గా ఉండి పాజిటివ్ సైడ్ తిరుగుతూ ఇలాంటి మీ మాస్టర్ లాంటి వాళ్ళు ఉండటం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో నాకు అర్థమైంది. మనందరం గొప్ప వాళ్ళం, అదృష్టవంతులు అండి. ఒకటే కోరిక ఏంటంటే, నాకు వచ్చిన చిన్న అనుమానం అందరికీ వస్తుంది. చదువుకుంటాం, పెద్దవాళ్ళు అవుతాం, ఉద్యోగాలు చేస్తాం, పెళ్ళిళ్ళు. మన బాధ్యత ఏంటంటే సమాజంలో సివిలియన్గా గుడ్ బాయ్లా, గుడ్ జెంటిల్మెన్లా ఉండాలండి. తర్వాత మనం దేనికోసం తాపత్రయాలి అంటే విజ్డమ్ గురించి తాపత్రయపడాలి. అది చదువుకుంటూ వచ్చేది కాదు, వస్తూనే ఉంటుంది జీవితాంతం. మనిషి జీవితం చాలా చిన్నదండి. ఎంకరేజ్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అండ్ ఫోరం. ఐ విష్ యూ గుడ్ లక్ టు యూ ఆల్.